హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మసాలా రైస్ చేద్దాం రండి. మసాలా రైస్కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, అల్లం, తెల్లవాయలు, కొబ్బరి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాలు, చెక్క, లవంగాలు. ఇది గ్రైండ్ చేసుకోవాలి. మనం గిన్నె పెట్టి గిన్నె బాగా హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. టూ గ్లాస్ రైస్లోకి 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. మనం ఆయిల్ హీట్ ఎక్కాక చెక్క, లవంగాలు, యాలకబుడ్డలు, బిర్యానీ ఆకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ ఎంతగా బ్రౌన్ కలర్గా ఫ్రై అయితే మనకు రైస్ అనేది అంత బ్రౌనిష్గా వస్తుందన్నమాట. చూడండి, ఆయిల్లో ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయాలి. మసాలా అనేది నూనెలో ఎంత బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకు రైస్ అనేది అంత బ్రౌన్గా ఉంటుందండి. కాస్త మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూడండి, మసాలా అనేది దగ్గర పడింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి. కాస్త ఆయిల్లో డీప్ ఫ్రై చేసి వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ వేసానండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కాస్త మూత పెట్టి వాటర్ మరిగాక ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసి బాగా కలియతిప్పి కాసేపు మూత పెట్టాలి. మూత తీసి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మనం సిమ్లో పెట్టాలండి. కాసేపు అయ్యాక గుమగుమలాడే మసాలా రైస్ రెడీ అయిందండి. ఈ మసాలా రైసు మీరు చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ అన్నీ కింద ఇచ్చాను. మా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. బాయ్ అండి.